మా పక్కన కొండా సురేఖ గారు ఉన్నారు, మంత్రి. మాట్లాడదాం తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా రాష్ట్రంలో బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడదాం. మేడం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు నింపుతున్నటువంటి పదవులను కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి అధికారులే పదవులు కూడా అలానే ఉంటున్నాయని కూడా కాసేపట్లో క్రితం కవిత ఆరోపణ చేస్తుంది. కవిత ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు కానీ కవిత కుటుంబానికి కానీ అసలు టీఆర్ఎస్ వాళ్ళకి ఎవ్వరికి కూడా లేదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా వేసుకున్నది వాళ్ళు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇచ్చింది వాళ్ళు, ఆంధ్ర వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నది వాళ్ళు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నది వాళ్ళు. ఈరోజు ఆంధ్ర వాళ్ళని మేము ఎంటర్టైన్ చేస్తున్నామని మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఇక్కడ మహేందర్ రెడ్డి మీద ప్రస్తావించింది పదే అలాంటి వ్యక్తులను ఎలా టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెడతారని కూడా. అంటే మీరు గతంలో పెట్టిన వాళ్ళు ఎట్లున్నారు? మీలాగా లీక్ చేసేవాళ్ళు, మీలాగా దొంగ పరీక్షలు రాయించే వాళ్ళని పెట్టాల్సి ఉండేనా? లేకపోతే మీ దొంగతనం ఏమైనా బయట పడుతుంది అని మహేందర్ రెడ్డిని ఆ పొజిషన్లో పెట్టినందుకు భయపడతా ఉన్నారా? ఇప్పటివరకు ఆయన రిక్రూట్ అయ్యే వారం రోజులు కూడా కాలేదు, ఆయన మీద ఆరోపణలు చేయడం అనేది బాధాకరం. ఆమెకు ఒక భయం పట్టుకున్నట్టున్నది, ఏమన్నా ఆమె గతంలో చేసిన స్కాములన్నీ బయటపడతాయని చెప్పి. మరి వాళ్ళ హయాంలో ఆయన డీజీపీగా పెట్టుకున్నారు కదా, మరి అప్పుడు లేని అవినీతి ఆయనకి ఇప్పుడు ఎక్కడి నుంచి కనపడింది మీకు? రైట్. గవర్నర్ ప్రసంగం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపణ చేస్తుంది. ఇచ్చినటువంటి హామీల మీద ప్రస్తావన లేదు, కేవలం 1-2 వీటి మీద ప్రస్తావించింది, మిగతా విషయాల మీద ఆరోగ్యశ్రీ మీద ప్రస్తావన లేదని హరీష్ రావు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో హామీలన్నీ కూడా అందులో పెట్టారండి. రేపు బడ్జెట్ పెట్టేటప్పుడు బడ్జెట్లో ఏమేమి పెడతారు అన్నది బడ్జెట్లో ఉంటుంది. ఇది గవర్నర్ ప్రసంగం అనేది ఏదో మొత్తం ప్రభుత్వం ఏం చెయ్యబోతుందని ఒక సంకేతం లాగా ఇస్తుంది, కానీ అన్నీ కూడా అందులో పెట్టరు. 100% తెలిసి మాట్లాడాలి. వాళ్ళు ఏదైతే ఉందో మన అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు, ఆయనకు తెలిసి ఉండాలి, కానీ అది కరెక్ట్ కాదు. రేపు మేము పెట్టే మన బడ్జెట్లో అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్గా ఉంటాయి. బీఎస్సీ సమావేశంలో కడియం శ్రీరావుతో పాటు హరీష్ రావు కూడా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ స్వయంగా చెప్పినా కూడా లోపలికి రాలేదని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని అట్లా స్పందిస్తారు. ఆ విషయం నాకు తెలియదండి. మరి అదేదన్నా ఉంటే నేను ఇక్కడ ఉన్నాను, ఏం జరిగిందో నాకైతే తెలీదు. మరి అది నేను తెలుసుకొని మాట్లాడితే, తెలియకుండా మాట్లాడగలను. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో? ఇప్పుడు ఇంకొక 2 ఈ వారం 10 రోజుల్లో చేస్తారండి. మిగతా వాటి మీద కూడా చర్చ జరిపి మళ్ళీ కూడా వాటిని కూడా చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 2 మంత్స్ అంటే 100 డేస్ అన్నాం, 100 డేస్ లోపలనే అమలు చేస్తాం. ఓకే. రానున్నటువంటి ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ? మేము 14-15 సీట్లు టార్గెట్ పెట్టుకున్నామండి. 100% 14 నుంచి 15 సీట్లు తీసుకుంటాం. వరంగల్ రాజకీయాలు ఎలా ఉన్నాయి? బాగా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నారు వరంగల్ ప్రజలు. ఎప్పుడైతే ఉన్న ఎమ్మెల్యేలు ఓడిపోయినరో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు సామాన్య ప్రజలు. దౌర్జన్యాలు లేవు, దోపిడీలు లేవు, భూ కబ్జాలు లేవు, తప్పుడు కేసులు లేవు. కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది వరంగల్. కొండమురళి గారిని ఏ రకంగా చూడవచ్చు ఈ ప్రభుత్వం? తప్పకుండా ఒక పొజిషన్ ఇస్తారు. గతంలో ఉన్న స్థాయిలోనే ఆయన వచ్చే అవకాశం ఉన్నది. రైట్. ఇది కొండ సురేఖ గారి వ్యాఖ్యలు. కెమెరా పర్సన్ హేమంత్ నరేందర్, జీ తెలుగు న్యూస్, అసెంబ్లీ నుంచి.